కీర్తన. పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందెదరు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. మహోన్నతుడు అయిన తండ్రి, శ్రేష్టమైన వాగ్దానము చేత తృప్తిపరిచినందుకు స్తోత్రములు. మేము అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు తండ్రి. మా అవమానాన్ని కొట్టివేసే దేవుడు ప్రభా. దేవా, ఎవరైతే నిందలో అవమానాలు భరించచ్చు వారి జీవిత యాత్రలో ఎంతో నిరాశతో నిస్పృహతో ఉంటున్నారు తండ్రి, ఈ యొక్క శుభవర్తమానము ప్రభా నాయన ఈ దినమును మీరు వారికి వినిపింపచేయుచున్నందుకు వందనాలు తండ్రి. నిత్య ఆనందమును మీరు వారికి అనుగ్రహించుచున్నందుకు మీకు వందనాలు. శాశ్వతమైన నీ యొక్క ఆశీర్వాదమునకు వారిని వారసులుగా చేయబోతున్నందుకు మీకు వందనాలు దేవా. నిన్ను కలిగిన వారు రెట్టింపు సంతోషముతోనూ రెట్టింపు ఆనందముతోనూ ప్రభా వారి భాగమును స్వతంత్రించుకుందరని నీ వాక్యము ప్రభా ఎంతగానో ప్రభా మమ్మల్ని బలపరచుచున్నది తండ్రి. ఎంతో ఆసక్తితో అనుదినము మీ నామాన్ని స్తుతిస్తున్నారు, గణపరుస్తున్నారు తండ్రి. వారి జీవితంలో ఉన్నటువంటి ప్రభా నాయన ప్రతి ఒక్క దుఃఖాన్ని తొలగించండి ప్రభా నాయన. భారభరితమైన ఆత్మను తొలగించండి నాయన. వారికి స్తుతి వస్త్రాన్ని దయచేయండి ప్రభా. హితవత్సరాన్ని చూడగలిగే భాగ్యము, సంతోషకరమైన దినములను వారికి దయచేయండి. వారిలో ఉన్న దుఃఖాన్ని, వేదన తొలగించమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి.